హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ బస్తీ పోరోడు యూట్యూబ్ ఛానల్. సో వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంట్లో అన్ని సరుకులు అయిపోయినాయి. ఉప్పు, పసుపు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, సోప్స్ అన్నీ. సో ఇక సరుకులు తీసుకొద్దామని లిస్ట్ అంతా రాసి తీసుకెళ్తున్నాను. నేను ఒకదాన్నే వెళ్తున్నాను, వచ్చి కొన్నే ఉంటాయి కదా అన్నట్టు నేను ఒకదాన్నే వెళ్తున్నాను. దగ్గరే ఉంటుంది షాప్, వచ్చేసి మా ఇంటికి దగ్గరలో. ఇక మొత్తానికైతే షాప్కి వచ్చేసిన. మా ఇంటి దగ్గరలో ఉంటుంది షాప్, వచ్చేసి పెద్ద కిరాణం షాపు. బాగుంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి, క్వాలిటీ వచ్చేసి. ఇక సరుకులో లీస్ట్ రాసుకున్నాను కదా, ఆ లీస్ట్లో ఉన్నాయన్నీ చెప్తున్నాను. అన్న కట్టి పెడుతున్నారు. 1 kg మినపప్పు, 1 kg శనగపప్పు, 1 kg శనగపిండి, 1 kg పల్లీలు, ఒకటి పసుపు ప్యాకెట్ పెద్దది 70 రూపీస్ది, 4 రిన్ సోప్స్, 3 విమ్ సోప్స్, అది లిక్విడ్ టైడ్ సర్ఫ్ ప్యాకెట్, అవన్నీ చెప్పాను. సో టోటల్ ఎంత అవుతుందో ఇలా రాసి కౌంట్ చేసి చెప్తున్నాడు ఆ అంకుల్కి. ఇన్ని తీసుకున్నాము. లాస్ట్లో ఒకటి మర్చిపోయాను నేను, చక్కెర పంచదార మర్చిపోయాను. పంచదార మళ్ళీ శనగలు మర్చిపోయాను. లాస్ట్లో కడుతున్నారు చూడండి, మంచి రీజనబుల్కే ఇస్తారు. లాస్ట్లో పాపడ్ కూడా మర్చిపోయినా, పాపడ్ తీసుకున్నాను. ఇక తీసుకొని మొత్తం బిల్ వచ్చేసి 1000 రూపీస్ అయినాయి ఫ్రెండ్స్. సో మీకెంత అవుతుంది మీ ఇంటి నెలసరి సరుకులు అనేది చెప్పండి. మొత్తానికి 1000 రూపీస్ అయిపోయినాయి. సరుకులన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. మంచి రేట్కి ఇస్తాడు, మంచి క్వాలిటీ ఉంటుంది అన్నీ. వేరే షాపులో అయితే అస్సలు మంచిగా ఉండవు ఈ క్వాలిటీ అనేది. మొత్తానికి తీసుకొని ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లవ్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్. చేతి పోయింది లాస్ట్లో అయితే.